హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కళాకారుణ్ణి. ఏ వేదిక మీదైనా చెప్పగలను, ఏదైనా నేను నేర్చుకునేది వినిపించగలను. ఆ దమ్ము ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. నేను కళాకారుణ్ణి అయితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి. నేను కళాకారుణ్ణి కాదు అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ చేయకండి. నేను కళాకారుణ్ణా లేదా అనేది నేను నిరూపించుకోవడానికి ఇప్పుడే నేను కష్టపడి నేర్చుకున్న ఒక కోర్టు సీను ఎలా ఉంటుందో చూపిస్తా. కోర్టులో జడ్జి ఏం మాట్లాడతాడు, ముద్దాయి ఏం మాట్లాడతాడు, లాయర్ ఏం మాట్లాడతాడు అనేది ఈ సన్నివేశం. నేను చెప్పే మాటలలో మీకు అర్థమవుతుంది ఎవరెవరు ఏ పాయింట్లు వాడుతున్నారనేది. ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా అద్భుతంగా లాయర్కు సమాధానం చెప్పాడు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూడండి. సూర్యదేవర నాగరాజు, నీ పేరు నాగ. ఇప్పుడు పిలిచింది ఆ పేరుతో కాదనుకుంటాను. మా నాన్నగారు పెట్టిన పేరు నాగరాజు, అందరూ పిలిచే పేరే నీకు నేను చెప్పాను. ఈ నెల 16వ తేదీన కడియాల రాజారావు అనే వ్యక్తిని నువ్వు కొట్టావా? నాకు తెలిసి అతని పేరు గురు సార్. అతనైతే కొట్టానని ఇంత నిర్భయంగా నిస్సంకోచంగా అంగీకరించాక ఇంకా విచారణ ఎందుకు, ఇతనికి శిక్ష విధించండి అన్నారు. సార్ ప్రాసిక్యూటర్ గారు, నేరానికి శిక్ష ఉంటుంది, అది నేరమో కాదో విచారించకముందే శిక్ష విధించమంటున్నారేం సార్? రాజకీయ పార్టీ నాయకులు ఘర్షణ పడి మీ ఇంట్లో దూరి మిమ్మల్ని చావుగొడితే మీరేం చేస్తారు సార్? చేతులు కట్టుకొని వాళ్ళకు నమస్కరిస్తారా? మీరన్నీ అడ్డగోలు ప్రశ్నలు వేస్తున్నారు. అవును సార్, రాజకీయ పార్టీ నాయకుల ఊరేగింపులు చర్చి పక్కన కానీ, గుడి పక్కన కానీ, మసీదు పక్కన కానీ వెళ్ళేటప్పుడు లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదు, స్లోకన్ వేయడానికి వీల్లేదు, జిందాబాదులు కొట్టడానికి వీల్లేదు. కానీ మన ఇండ్ల ముందర మాత్రం చెవులు పగిలిపోయేలా అరవచ్చు. ఆమె కరెక్ట్ ఏంటి సార్ ఈ అన్యాయము? రాజకీయ పార్టీ నాయకుల వీరావశ్యానికి అనారోగ్యంతో ఉన్న వాడి గుండె ఆగిపోయినా, కోపం వచ్చి ఎవడితలో పగలగొట్టినా మేము చూస్తూ సహించాలనా? నీకు రాజకీయ పార్టీ నాయకులంటే అసహ్యమా? అభిమానం సార్. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల కోసమే బ్రతుకుతున్నా అనే నాయకులంటే 2 చేతులెత్తి నమస్కరిస్తాను సార్. కానీ సారా ప్యాకెట్లు పంచి బిర్యానీ పట్లాలు ఇచ్చి ఎలక్షన్ రోజు చేతిలో 100 రూపాయలు పెట్టేవాళ్ళంటే నాకు అసహ్యం సార్. కాలేజీలో కాఫీ కొట్టి పాస్ అవ్వడం ఎంత తప్పో, ఎలక్షన్లో కరెన్సీ వాడికి గెలవడం కూడా అంతే తప్పు సార్. అది రాజ్యాంగం ఇచ్చి నాకు ఒక ఎమ్మెల్యే ప్రచారానికి ఇంతని లిమిట్ పెట్టినా ఆ లిమిట్ దాటేసి లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి ఆ డబ్బంతా ప్రజల దగ్గర లంచాల పేరుతో వసూలు చేస్తున్నారు సార్. దీని మూలంగా నష్టపోయేది ఎవరు? ప్రజలు. దీని మూలంగా డిస్టర్బ్ అయ్యేది ఎవరు? ప్రజలు. అందుకే రోడ్డుల మీద ప్రచారాలు వద్దంటున్నాను. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 56 ఏండ్లు పూర్తయ్యేలోపు 100 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని ప్రజల కోసం మరోసారి మార్చడంలో తప్పు లేదు సార్. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల సైతం టీవీ మీడియా ద్వారా ప్రచారాన్ని సాధిస్తున్నాయి. మన దేశంలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ప్రచారానికి ఇంత సమయం కేటాయించి ప్రజాధనాన్ని కాపాడండి సార్. రాబోయే రోజుల్లో ప్రచారం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఉరి తీయకండి సార్. నేను నేరం చేశాను సార్. ఐపీసీ సెక్షన్ 96, 97, 98, 100 లా ప్రకారం నేను శిక్షార్కుని కాను సార్. 10 సార్లు ఇవ్వరన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నాగరాజు మీద పెట్టిన కేసును కొట్టివేయడం అనేది ఇతని సూచనలు ఎలక్షన్ కమిషనర్కు పంపవలసిందిగా సిఫార్సు చేస్తున్నాను. కోర్ట్ ఇది జడ్జ్. కళాకారుని తత్వం అంటే ఇదే. మేము ఎంతో కష్టపడి నేర్చుకున్నాం కాబట్టి కళాకారులమని మేము ధైర్యంగా చెప్పుకుంటున్నాము. అందుకే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మాలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేస్తే మేము కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, దానికి మించిన దానిలో కూడా మేము కూడా పోగలం. మాకు ఆ టాలెంట్ ఉంది. కానీ ఏ మహానుభావుడో మాకు ఆ అవకాశం కల్పించాలా. ఎప్పుడు వస్తుందో మా టైం వచ్చింది, అప్పుడు చెప్తా.